హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న ఐపీఎల్ 2026 మ్యాచ్ల నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 13 నుంచి జరగబోయే మ్యాచ్లన్నింటికీ డిజిటల్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల సమయంలో ప్రేక్షకుల రద్దీ, తోపులాటలు, టికెట్ వెరిఫికేషన్ ఆలస్యం వంటి సమస్యలు ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఐపీఎల్ మ్యాచ్లు భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తుండగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో తీవ్ర రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా స్టేడియం గేట్ల వద్ద టికెట్ చెకింగ్ సమయంలో ఏర్పడే గందరగోళం, భౌతిక టికెట్ల కారణంగా జరిగే ఆలస్యాలు ప్రేక్షకులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ, క్రికెట్ అసోసియేషన్ కలిసి డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కొత్తగా అమలు చేస్తున్న ఈ విధానంలో ప్రేక్షకులు మొబైల్ ఫోన్లోనే టికెట్ ని చూపించి స్టేడియంలోకి ప్రవేశించవచ్చు. లైవ్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ప్రవేశాన్ని వేగవంతం చేయనున్నారు. దీనివల్ల గేట్ల వద్ద క్యూలు తగ్గడమే కాకుండా సెక్యూరిటీ చెకింగ్ కూడా సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ డిజిటల్ టికెటింగ్ విధానం ఏప్రిల్ 13 మ్యాచ్ నుంచి తప్పనిసరి కానుంది. ప్రేక్షకులు ముందుగానే తమ టికెట్లు డిజిటల్ రూపంలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్క్రీన్ షాట్లు కాకుండా లైవ్ టికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఇక భద్రతా పరంగా కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్టేడియం పరిసరాల్లో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరించడంతో పాటు 400కు పైగా సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. బాంబ్ డిస్పోజల్ టీమ్స్, స్నిపర్ డాగ్, షీ టీమ్స్ వంటి ప్రత్యేక బృందాలను కూడా విధుల్లోకి తీసుకువచ్చారు. అదేవిధంగా స్టేడియంలోకి తీసుకువెళ్లే వస్తువులపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. బ్యాగులు, నీటి బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి పలు వస్తువులను నిషేధించినట్లు తెలిపారు. గేట్లు మ్యాచ్ ప్రారంభానికి 3 గంటల ముందే తెరవనున్నందున అభిమానులు ముందుగానే రావాలని సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ప్రజలు మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఉప్పల్ ప్రాంతంలో మ్యాచ్ రోజుల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా డిజిటల్ టికెటింగ్ విధానం అమలు ద్వారా ప్రేక్షకులకు వేగవంతమైన ప్రవేశం, మెరుగైన భద్రత, సౌకర్యవంతమైన అనుభవం కల్పించడం లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.